మిత్రులారా ఉండాలి దాని మీద ఎక్కడికెళ్ళలేదులే కానీ మిత్రులారా ఈరోజు మర్రిగూడ మండల కేంద్రానికి వచ్చిన సందర్భంగా మా ఆడబిడ్డలు మా యువ మిత్రులందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి పాల్వాయి స్రవంతిని ఆశీర్వదించడానికి విచ్చేసినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా, ఇవాళ ఈ ఉప ఎన్నికలు మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం రాలే. ఈ ఉప ఎన్నికలు చెర్లగూడెం భూ నిర్వాసితుల కోసం రాలే. ఈ ఉప ఎన్నికలు శివన్నగూడెం బాధితుల కోసం రాలే. ఈ ఉప ఎన్నికలు బ్రాహ్మణవల్లి ప్రాజెక్టు నిర్మాణం కోసం రాలే. ఈ ఉప ఎన్నికలు డిండి ప్రాజెక్టు పూర్తి చేయడానికి రాలే. ఇవి కాకపోయినా అప్పుడప్పుడు రాష్ట్రంలో దేశంలో ఉప ఎన్నికలు వస్తుంటాయి. అక్కడి శాసనసభ్యుడు చచ్చిపోతే ఉప ఎన్నికలు వస్తుంటాయి. ఈ మునుగోడులో కూడా ఎమ్మెల్యే చచ్చిపోతే ఉప ఎన్నికలు రాలే. ఈ ఉప ఎన్నికలు ఎందుకు వచ్చినాయా అంటే 2009లో కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలిపించి 2014లో ఓడిపోతే మళ్లీ ఎమ్మెల్సీగా గెలిపించి ఎమ్మెల్సీ పదవి ఉండంగానే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి 22,000 ఓట్ల మెజారిటీతో గెలిపిస్తే మీరు వేసిన 1,000 ఓట్లను ఢిల్లీకి వెళ్లి మోడీ దగ్గర కోట్ల రూపాయలకు తాకట్టు పెట్టినందుకు ఉప ఎన్నికలు వచ్చినాయి. ఇవాళ అభివృద్ధి కోసం ఉప ఎన్నికలు అంటుండు. 4 ఏళ్లైంది. ఈ మునుగోడు అభివృద్ధి కోసమో, మునుగోడులో జూనియర్ కాలేజ్ కోసమో, చౌటుప్పల్లో డిగ్రీ కాలేజ్ కోసమో, చెర్లగూడెం భూ నిర్వాసితుల కోసమో, లేదా డిండి ప్రాజెక్టు పూర్తి కోసమో, లేదా ఈ ప్రాంతంలో పేదలకు కేసీఆర్ ఇస్తా అన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసమో, దళితుల 3 ఎకరాల భూమి కోసమో, రాచకొండ గిరిజనులకు ఇచ్చిన భూములు ధరణి పేరు మీద వేలాది ఎకరాలను గుంజుకొని వాళ్లకు పట్టాలు ఇవ్వకుండా మోసం చేసిన విషయం మీదనో, లేదా పెద్దలు జానారెడ్డి గారు చెప్పినట్టు రైతుల ₹1,00,000 రుణమాఫీ కోసమో, లేదా మా నిరుద్యోగ యువకులకు ఇంటింటికి ఉద్యోగం ఇస్తా అని మోసం చేసినందుకు ఎన్నడూ కూడా అసెంబ్లీలో మాట్లాడలే. ఆయన అసెంబ్లీలో మాట్లాడింది ఏంటంటే కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తలో పక్క పార్టీ నాయకులు కాంట్రాక్టర్లు ఉంటే వాళ్ళ కాంట్రాక్టులు ఇస్తలేవనే మాట్లాడిండు తప్ప ఏ రోజు కూడా మీ సమస్యల మీద మాట్లాడను. ఇవాళ ఆయన ఎమ్మెల్యే గెలిస్తే ఈయన సమస్యలు పరిష్కారం అవుతాయి అంటుండు. నేను అడుగుతున్నా, నిన్నటి వరకు నువ్వు ఎమ్మెల్యేవే కదా, ఇవాళ మళ్ళా గెలిచినా గదే ఎమ్మెల్యే పదవి ఉంటది, అసెంబ్లీలో నిన్ను కుర్చీ మీద కుర్చేసి కూర్చోబెట్టేది ఏం లేదు కదా, ఒక్కసారి ఆలోచన చేయండి. నిన్నటి వరకు నువ్వు ఉన్న పార్టీకి 6 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇవాళ నువ్వు చేరిన పార్టీకి 3 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 6 ఎక్కువనా 3 ఎక్కువనా ఆ తిక్కలని అడగండి ఒక్కసారి. వెనకటికి పెద్దలు చెప్పిన ఎవరు లావు మొనగాళ్ళు లడాయిపోతానంట, వెనకాల 3 నూకుడు మొనగాళ్ళంట. ఈ లావు మొనగాళ్ళు లడాయిపోతే వెనకాల 3 వచ్చి ఏదో నూకి పెడతారంట. నేను అడుగుతున్నా, దుబ్బాక ప్రజలు విజ్ఞప్తి చేసిండ్రు, హుజూరాబాద్ లో ఉన్న యువకులు ప్రశ్నించిండ్రు, మేము నమ్మి మోసపోయినాం, మేము గెలిస్తే ఢిల్లీ నుంచి మోడీని అడిగి 1,000 కోట్ల నిధులు తీసుకొచ్చి దుబ్బాక హుజూరాబాద్ గెలిపిస్తామంటే కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలి, కేసీఆర్ మస్తి అణగొట్టాలని చెప్పి అక్కడి ప్రజలు బీజేపీకి ఓటేసారు. నేను ఇవాళ అడుగుతున్నా, మిత్రుడు రఘునందన్ రావును, సహచరుడు ఈటల రాజేందర్ను మీరు ఎమ్మెల్యేలుగా బీజేపీ నుంచి గెలిపించారు కదా, మీరు మీ నియోజకవర్గాలకు నరేంద్ర మోడీ గారిని అడిగి ఎన్ని 100 కోట్ల రూపాయలు తెచ్చిండ్రు ఇవాళ అక్కడి ప్రజలకు ఇక్కడి ప్రజలకు చెప్పండి. అంటే ఆ నియోజకవర్గాలలో గెలిపిస్తే రాలేదు, మరి మునుగోడులో బీజేపీకి ఓట్లేస్తే ఎట్లా నిధులు వస్తాయో ఇక్కడి యువకులకు ఇక్కడి ఆడబిడ్డలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అదే కాదు, నాకు చాలా మంది మిత్రులు ఉన్నారు భారతీయ జనతా పార్టీలో. ఆ మిత్రులందరూ అక్కడనో ఇక్కడనో పోయినప్పుడు కలిసి, అన్నా ఈ తిక్కల మేళాన్ని నువ్వు వదిలించుకొని మాకు తగలబెట్టమైంది అన్నా అంటారు. ఎందుకురా నాయన అంటే
ఎత్తుకుంటే సంకలు ఉండడు, దించుతే కింద ఉండడు. ఏమో ఇట్లాంటి ఎట్లా భరించింది కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళ దుఃఖం చూడాలి, వాళ్ళ గోడు చూడాలి. పాత బీజేపీ వాళ్ళందరూ చెట్టుకొకరు పుట్టకొకరు పోయారు. ఇవాళ ఈ నియోజకవర్గంలో గెలిచినా గెలవకపోయినా బీజేపీ జెండా మోసిన వందలాది మంది బీజేపీ కార్యకర్తలారా మీరు ఆలోచన చేయండి. ఈ రాజగోపాల్ రెడ్డి గారు చేరుడే కాదు, ఈయన లాంటి తలమాసిన వాళ్ళని, అమ్ముడుపోయిన వాళ్ళను, జేబు దొంగల్ని, చిల్లర దొంగల్ని, అమ్ముడుపోయే దొంగల్ని భారతీయ జనతా పార్టీలో చేర్పించుడు. ఇవాళ వాళ్ళ అరాచకాల ముందు సిద్ధాంతం కోసం పనిచేసిన మీరు ఏమన్నా ఇజ్జత్ ఉన్నదా ఒక్కసారి ఆలోచన చేయండి. ఈడ ఒకవేళ గెలిస్తే ఆయన గొప్పతనం అంటాడు, ఒకవేళ ఓడితే మోడీకే లేదు నాకే ఉందే, నా చేతిలో షిప్ ఉందని అంటాడు తప్ప మీకేమీ మీ గురించి మంచి మాట్లాడేటోళ్ళు కాదు. అందుకే మిత్రులారా ఇవాళ అన్న ఆలోచన చేయండి. ఈ మునుగోడు గడ్డ మీద 12 సార్లు ఎన్నికలు జరిగినాయి. ఈ గడ్డ మీద 12 సార్లు ఎన్నికలు జరిగితే ఏ ఒక్కసారి కూడా ఆడబిడ్డ గెలవలే. ఇవాళ మా అక్కన్న వెనకాల రాత్రి 10 కావస్తుంది, అయినా ఆడబిడ్డను ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చిండ్రు. మా చెల్లెళ్ళు చదువుకున్న వాళ్ళు ఇక్కడ వీడియోలు తీస్తారు. మీరు ఇంటికి వెళ్ళండి, మీ అమ్మతోని, మీ అక్కతోని, మీ నాన్నతోని, మీ నాయనమ్మతోని, మీ అమ్మమ్మతోని కొట్లాడండి. మీ ఆడబిడ్డకు ఒక అవకాశం వచ్చింది. ఇవాళ 12 సార్లు ఈ గడ్డ మీద ఒక ఆడబిడ్డ కూడా గెలవలే. ఇవాళ ఈ నియోజకవర్గంలో 55% అంటే 1,20,000 ఓట్లు ఆడబిడ్డలకు ఉన్నాయి. ఇవాళ మా అక్కలకు, మా పెద్దమ్మలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మా అమ్మలకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఎవరిని అడుక్కోవాల్సిన పని లేదు, ఎవరి ముందర చేయి చాసాల్సిన పని లేదు. మీ మహిళా శక్తి మీకు తెలియదు. మీ ఓటు మీరేసుకుంటే 1,00,000 ఓట్లు పాల్వాయి స్రవంతికి పడతాయి. 1,00,000 ఓట్లు పాల్వాయి స్రవంతికి పడితే ఈ మునుగోడు గడ్డ మీద ఈ ఆడబిడ్డ 30,000 మెజార్టీతో గెలుస్తుంది. ఇవాళ 3 అభ్యర్థులు ఉన్నారు, 3కి పోల్చి చూడండి. ఈ బిడ్డ ఒక సవాలు విసిరింది, 4 రోజుల నుంచి మాట్లాడుతుంది. ఎందుకు ఆ ఇద్దరు ఉల్కుతలేరు, పలుకుతలేరు, ముద్దుమత్తి తప్పినోళ్ళలాగా అక్కడొకటి ఇక్కడొకటి చూస్తుండు. ఈ మునుగోడు ఎన్నికలల్లా సార పోయకుండా, పైసలు ఇవ్వకుండా ఓట్లు అడుగుదాం. 12-14 సంవత్సరాల యువకులను ఇవాళ తాగుబోతులను తయారు చేసి మీ జెండాలు మోపించుకుంటారు. మందు పోయకుండా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా సమస్యల మీద మాట్లాడి ఎన్నికలలో పోదాం. మందు పోయము అని నరక చతుర్దశి రోజు నరసింహస్వామి యాదగిరి గుట్ట దేవుడి మీద ఒట్టేటమని సవాలు విసిరింది. నేను ఇవాళ రాజగోపాల్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి గారిని నేను సూటిగా అడుగుతున్నా, ఆడబిడ్డ విసిరిన సవాల్ను మీరు ఎందుకు స్వీకరిస్తలేరు? ఇవాళ ఈ మునుగోడులో మందు పోయకుండా ఓట్లు అడుగుదాం, మనం పోయి నరసింహస్వామి మీద ఒట్టేద్దామని ఆడబిడ్డ మీకు సవాలు విసురితే మీరు ఎందుకు సమాధానం చెప్పకుండా తప్పించుక తిరుగుతారు? అంటే మీ ధైర్యం అంతా మీరు సంపాదించిన అవినీతి సొమ్ము, మీరు రాత్రిపూట దించే సీసాలు, మీరు ఇచ్చే పైసలతోనే ఎన్నికలలో నెగ్గాలనుకుంటున్నారు తప్ప మునుగోడు నియోజకవర్గ ప్రజల యొక్క కష్టాలు తీర్చి మీరు ఇవాళ ఈ పని చేయదలుచుకోలే. అందుకే మిత్రులారా ఆలోచన చేయండి. ఇవాళ మందు పోసే మంత్రి వచ్చాడు, ఎక్కడైనా చూసినామే? ఒకనాడు రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో ఒక పెద్దలు జానారెడ్డి గారు, ఒక పెద్దలు జీవన్ రెడ్డి గారు లాంటి, ఒక పెద్దలు చిన్నారెడ్డి గారు లాంటి వాళ్ళు ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రులుగా ఉండి రైతుల కోసము, విద్యార్థుల కోసము, నిరుద్యోగ యువకుల కోసము, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి ఆదర్శంగా నిలబడ్డోళ్ళని చూసినాం. కానీ నిన్నగాక మొన్న ఇదే మునుగోడు ఉప ఎన్నికలలో మంత్రి వచ్చిండు, వాడి పేరు వాళ్ళకి నా ఇజ్జత్ పోతుంది. కానీ ఆ మంత్రుల సీసాలలో మందు పోస్తున్నాడు. మంత్రులు మందు పోసేటోళ్ళు, వాళ్ళదేం తప్పు లేదు. కేసీఆర్ కు పోసి వాళ్ళకి అలవాటు ఏడుకోయినా ముందుగా వాళ్ళే మందు పోస్తారు. మంత్రి పదవి అనేదానికి ఇంత గౌరవం ఉండాలి, ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉండాలి. సీసాల మందు గిలాసాలలో పోసి ఓట్లు అడుగుతుందంటే టీఆర్ఎస్ వాళ్ళు ఎట్లా సిగ్గు తప్పిపోయిందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే మిత్రులారా ఇవాళ ఆలోచన చేయండి, ఒక మంచి నిర్ణయం తీసుకోండి. నేను ఆ పార్టీ ఈ పార్టీ అని నేను అనదలుచుకోలే. అన్లోడ్ ఇళ్లకు, ఇన్లోడ్ అన్లకు, ఇద్దరు కలిసి ఇంకో దాంట్లకు, ముగ్గురు కలిసి మళ్ళ దాంట్లకు, అసలు మారు బేరం మల్లెపల్లిలో కొనుగోలు చేసినట్టు సంతలకు, పశువులకంటే హీనంగా పొద్దున ఒకడు, మధ్యాహ్నం ఒకడు, సాయంత్రం ఒకడు తల తాకట్టు పెడుతున్నారు. అసలు మీది బతికేనా? మీ బతుకు జడ. ఈ పార్టీ ఫిరాయింపులు ఆపండి.
పార్టీ ఫిరాయించిన దొంగలు ఎవడన్నా కనిపిస్తే పట్టుకొని ముఖం మీద కాండ్రించి ఉమ్మించండి, అట్లనన్నా సిగ్గు వస్తుందేమో. ఇవాళ సమస్యల మీద కొట్లాడాల్సిన వాళ్ళు అమ్ముడు పోయి ఈ మునుగోడు గడ్డ ఇజ్జత్ తీస్తారు. ఈ మనుగోడు గడ్డ మీద ఓ కొండా లక్ష్మణ్ బాబూజీ గెలిచాడు, ఓ ధర్మభిక్షం గెలిచాడు, ఓ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గెలిచాడు, మా కమ్యూనిస్టు సోదరులు గెలిచిండు. చివరికి బీజేపీ నుంచి నిలబడ్డ మనోహర్ రెడ్డి 3 సార్లు ఓడిపోయినా సిద్ధాంతం కోసం ఆ జెండా కింద పనిచేసిండు. కానీ ఇవాళ నిలబడ్డోడు ఎవడయా, ఎక్కడి నుంచి వచ్చిండయా? కన్న తల్లి లాంటి మా కాంగ్రెస్ ను 2009 ఎంపీని చేసి 2014 ఎమ్మెల్సీని చేసి 2018 ఎమ్మెల్యేని చేస్తే కన్న తల్లి లాంటి పార్టీని చంపడానికి బొట్లో కత్తి పెట్టుకొని తిరుగుతుండు. ఇట్లాంటి దుర్మార్గుని మీరు భుజాల మీద మోస్తే మిమ్మల్ని చంపడా, మీ కిడ్నీలు అమ్ముకోడా, మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. అందుకే సోదరులారా, ఇవాళ ఈ మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పును రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. మునుగోడు ప్రజలు నిజాంల నుంచి రజాకర్ల నుంచి విముక్తి కలిగించి సాయుధ రైతాంగ పోరాటం చేసిన స్ఫూర్తిని చూపిస్తారా, లేకపోతే సీసాలకు పైసలకు తలవంచి ఇట్లాంటి దుర్మార్గులను గెలిపిస్తారా? తెలంగాణ సమాజం అంతా గమనిస్తుంది. అందుకే తెలంగాణ పౌరుషాన్ని చాటండి, సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తిని తీసుకోండి, తెలంగాణ ఉద్యమాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. తెలంగాణ ఉద్యమం కోసం 1200 మంది విద్యార్థులు ఇచ్చిన ప్రాణాలను తలుచుకోండి. ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ గడ్డ మీద చదువుకున్న స్రవంతి గెలవాలన్నా, ఈ గడ్డ మీద అడ్డంగా అమ్ముడుపోయిన గాడిదలు గెలవాలన్నా, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ టీఆర్ఎస్ వాడు గెలిస్తే దొరగారి దొడ్లో 100 గాడిదలు ఉన్నాయి. ఈ కంచర గాడిద గెలిస్తే 100 కంచర గాడిద తప్ప గడ్డి తింటది, పెండ పెడుతుంది తప్ప మీ సమస్యల మీద మాట్లాడదు. మీరు చూసి ఒక ఆయన తిక్కల పాస్, ఇంకొక ఆయన నత్తి పాస్. వీళ్ళు ఆనాయ మీ ఎమ్మెల్యేలు ఎక్కడికైనా పోతే మీకు గౌరవం ఉంటుందా? అందుకే ఈ మునుగోడు గడ్డ మీద పాల్వాయి గోవర్ధన్ రెడ్డి బిడ్డ మా ఆడబిడ్డల ఆశీర్వాదం కోసం ఇవాళ మీ ముందుకు వచ్చి నిలబడ్డది. ఒక ఆడబిడ్డని మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. ఈ మునుగోడు గడ్డ మీద ఆడబిడ్డని గెలిపించండి. మీ గౌరవం నిలబడుతుంది, మీ ప్రతిష్ట నిలబెడుతుంది, మీ ప్రజా సమస్యల మీద కొట్లాడుతుంది. అండగా నేనుంటా, తోడుగా జీవనాన్ని ఉంటాడు. ఆశీర్వదించడానికి పెద్దలు జానారెడ్డి గారు ఉంటారు. మేమందరం మీకోసం, మునుగోడు ప్రజల కోసం, ఇక్కడున్న యువకుల కోసం, అక్కడున్న మా ఆడబిడ్డల కోసం కొట్లాడతామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.